ఇక స్టోరీ ఏంటి అనే దగ్గర నుండి స్టార్ట్ చేస్తే, కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. ఇది విలన్స్ టార్గెట్. దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడమే మన మోటివ్. అయితే వాళ్ళ టార్గెట్ అచీవ్ చేయడానికి వాళ్ళు ఏమేం చేస్తారు, దాన్ని మనోళ్ళు ఎట్లా కౌంటర్ చేస్తారు అనేదే కాన్సెప్ట్. మీరు కనుక ఆల్రెడీ ట్రైలర్ చూసుంటే దైవం, ధర్మం, దేశం అనే 3 మాటలు వినే ఉంటారు. మూవీకి ఈ 3 పాయింట్సే 3 పిల్లర్స్ అన్నట్టు. అయితే ఇక్కడ దీన్ని ఎట్లా ప్రజెంట్ చేసిండ్రు అనేదే ప్రాబ్లం. అదే నాకు ప్రాపర్ స్టోరీ ఉంది, మూవీ తీసినాం అనే దానికంటే నా దగ్గర బ్రాండ్ వాల్యూ ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్లో నడుస్తున్న టాపిక్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంది. 2 కలిపి ఒక ప్రొడక్ట్ చేసి లాంచ్ చేసి క్యాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మన దగ్గర రీసెంట్ టైమ్స్లో హిందుత్వం గురించి, మన దేవుళ్ళ గురించి, సనాతన ధర్మం గురించి ముందుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే బజ్ అయితే నడుస్తుంది. వీటితో పాటు నైబరింగ్ కంట్రీస్తో బార్డర్ ఇష్యూస్, వార్ జోన్ ఎన్వైరన్మెంట్స్ అండ్ రీసెంట్ పాస్ట్లో మహాకుంభమేళా, కోవిడ్ సినారియోస్ ఇట్లాంటివన్నీ లింక్ చేసి యూజ్ చేసుకున్నారు అనిపించింది. సో నా పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇది రైట్ ఆర్ రాంగ్ అని కాదు, ప్రాపర్ స్టోరీ లైన్ అయితే కాదు అని. నాకు ఇది ఎట్లా అనిపించింది అంటే, టాటా మోటార్స్ అనేది ఒక బ్రాండ్, వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసి మార్కెట్లో ఈ ఫీచర్స్ నడుస్తున్నాయి, ఈ డిజైన్స్ నడుస్తున్నాయి అని దానికి తగ్గట్టు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టు. అఖండ క్యారెక్టర్ ప్లస్ బాలయ్య బాబు ఇస్ ద బ్రాండ్. ముందు చెప్పిన దైవం, ధర్మం, దేశం రన్నింగ్ టాపిక్స్ 2 కలిపితే అఖండ 2 మూవీ అనిపించింది.